జనరల్గా మనము చదివేదానికి కష్టపడతాం, డబ్బులు సంపాదించేదానికి కష్టపడతాం, కానీ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం కోసం మనము చాలామంది కష్టపడం మనం. సో కష్టపడే వాళ్ళు కూడా భారతదేశంలో 100కి 15 to 20% మటుకే రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజు లేదా యోగా ఆర్ వాకింగ్ అనేది చేస్తున్నారు. సో యోగా ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. యోగాలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. మనస్సుకు సంబంధించి, శరీరానికి సంబంధించి. మనస్సుకు సంబంధించిన యోగా అంటే మెడిటేషన్, శరీరానికి సంబంధించిన యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే రకరకాల యోగా ఆసనాలు, హండ్రెడ్స్ ఆఫ్ ఆసనాస్, సూర్య నమస్కారాలనండి, రకరకాల సో మెనీ 100 టైప్స్ ఆర్ దేర్. కష్టం అంటే మెయిన్గా మనం ఎంత కష్టపడి ఎంత డబ్బులు 100 కోట్లు డబ్బులు సంపాదించినా కూడా ఆ డబ్బులు అనేది మనకు శక్తినివ్వదు. మనం నిజంగా ఏ రోజుకు ఆ రోజు మనము యోగా చేసుకుంటూ మన శక్తిని మనము రీజువినేట్ చేసుకుంటేనే మనము ఆ డబ్బులు మనకి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలదు అనమాట. సో కష్టం గురించి మహాకవి శ్రీశ్రీ గారు ఒక మంచి పోయం చెప్పారు. ఆ పోయంతో స్టార్ట్ చేస్తాను నేను. మహాప్రస్థానంలో పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతో మే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్. నిరపరాధులై దురదృష్టంచే చెరసాలల చిక్కే వాళ్ళు లోహ రాక్షసుల పదగట్టనచే కొన ప్రాణంతో కనలే వాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టే వాళ్ళు శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెదకే వాళ్ళు అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కావున లోకపుటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మజీవులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానోయ్. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరచించే నవీన గీతి భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం. కష్టం అంటే ఘర్మజలం, ఘర్మజలం అంటే చెమట. ఎంత చెమట పట్టించాలి, ఎంతసేపు చెమట పట్టించాలి. శ్రమైక జీవన సౌందర్యానికి సమాన ఈ 2 సెంటెన్సెస్ కోసము ఈ ప్రతిజ్ఞ అనే పోయమంతా నేను నేర్చుకున్నాను అనమాట మహాప్రస్థానంలోది. చెమట పట్టించడం అంటే మనకు రిజల్ట్స్ కావాలి. రిజల్ట్స్ అంటే ఏంటంటే అబ్డమినల్ సర్కంఫరెన్స్ అంబిలికస్. నౌ ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద మెయిన్ పాయింట్స్. నాభి దగ్గర చుట్టుకొలత ఎంత ఉండాలి అనేది ఒక రిజల్ట్, ఒక టార్గెట్. ప్లస్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇట్ షుడ్ బి బిలో 22.9. సో ఈ 2 టార్గెట్స్ ఏది రీచ్ అయినా కూడా ఇంకొకటి కూడా ఆటోమేటిక్ రీచ్ అయిపోతాం. అబ్డమినల్ సర్కంఫరెన్స్ అట్ అంబిలికస్, నాభి దగ్గర చుట్టుకొలత. హైటు ఎంత ఉంటామో హైట్లో సగము అంతకంటే తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ 160 సెంటీమీటర్స్ అయితే నాభి దగ్గర చుట్టుకొలత 160లో హాఫ్ అంటే 80 సెంటీమీటర్స్ అంతకంటే తక్కువ ఉండాలి. అప్పుడు ఈ చుట్టుకొలత నాభి దగ్గర హైట్లో సగం అంతకంటే తక్కువ రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బిఎంఐ కూడా బిలో 22.9 వచ్చేస్తుంది. సో ఈ 2 అనేటివి చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఫర్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే సెంట్రల్ ఒబేసిటీ మీన్స్
సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. సో ఇన్ ఎనీ పర్సన్, ఎవరిలో కూడా ఎయిదర్ ఏ జెంట్ ఆర్ ఎ లేడీ, central portion of the body accumulates 80% of the extra fat. That is called central portion of central obesity. That means stomach, buttocks and upper half of the thighs. So it is very very difficult to maintain these two targets. Only 2 drills I have demonstrated, 2 yogasanas I have demonstrated. These 2 drills are enough maintain abdominal girth at home. Gym is not necessary. You need not go to gym. 0.001% అంటే చాలా తక్కువ మంది, 1,00,000 మందిలో ఒక్కరికి మటుకే మనకి మజిల్స్ కావాలి, కట్స్ కావాలి, అంటే మోడల్స్, సినిమా హీరోస్. మిగతా వాళ్ళందరికీ అసలు జిమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఈ 2 డ్రిల్స్కి నేను 2 కోహినూర్ డైమండ్స్ అని పేరు పెట్టాను. అంటే అంత బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. సో కానీ ఈ 2 మాస్టర్ చేయడం కష్టం. దట్స్ వై చిల్డ్రన్ అట్ ద ఏజ్ ఆఫ్ 7 to 8 years నుంచి ఈ డ్రిల్స్ నేర్చుకోవాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్, ఇట్ బికమ్స్ మోర్ డిఫికల్ట్. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ సెంట్రల్ ఒబేసిటీ తగ్గించుకోవడం అనేది ఇస్ వెరీ డిఫికల్ట్. యూ నేమ్ ఎనీ డిసీజ్, diabetes, hypertension, gastritis, heart attacks, brain stroke, varicose veins, osteoarthritis, constipation, backache due to exaggerated lumbar lordosis, most of the cancers, or high risk factor is obesity. So obesity leads to almost all 95% of the diseases. So it is a risk factor for 90% of the diseases of human being. Suddenly, if we start focusing on fitness from 40 years or 45 years, it won't come. It won't come means it becomes very very difficult.